మనం ఇంకా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వరకు వచ్చాం. ఇక్కడ చూస్తే మనం ఇది ఒక ఐలాండ్, అక్కడ వెనక ఒక ఐలాండ్, ఇక్కడ పక్కనే ఒక ఐలాండ్స్ వరకు ఉన్నాయి. మనం అక్కడ వెళ్తాం. హలో వరల్డ్, వెల్కమ్. మన ఈ ఐలాండ్ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడ వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ దొరికే లోకల్ సీ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అందరూ 1 by 1 గా బోట్ లో వచ్చేస్తున్నారు. అండ్ మన జర్నీ ఇంకో 5 minutes లో స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు మన అదృష్టం చాలా బాగుంది, ఎందుకంటే క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా ఉందో. హెవీగా వర్షం లేదు, బట్ చల్లగాలి అండ్ వాన జల్లు. సచ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మెయిన్ గా ఈ జర్నీ మాన్సూన్స్ అండ్ వింటర్ సీజన్ మోస్ట్లీ రికమెండెడ్, అండ్ సమ్మర్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొంచెం హాట్ గా. హియర్ వి గో, ఆల్మోస్ట్ 80-90% వచ్చేసింది. అండ్ లోపలికి వచ్చి మనం కూర్చున్నాం. చూస్తే సాగర్ వి కంప్లీట్. యా, ఫైనల్ గా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇతనే మన ఈ రోజు కెప్టెన్. బోట్ ఈస్ స్టార్టెడ్. వి విల్ అంటే నాకు వర్షం పడుతూ ఈ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఇక లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేద్దాం. మొత్తం 15 కిలోమీటర్ లోపల తీసుకెళ్తారు. వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour, అక్కడ స్టే ఒక 1 hour. టోటల్ 3 hours యాక్టివిటీ. టికెట్ వచ్చేసి 230 వరకు పడుతుంది, ఇంక్లూడింగ్ లోపల ఉన్న మ్యూజియం తో పాటు. సో అది టోటల్ ఇన్ఫర్మేషన్. ఫ్యామిలీస్ రావడానికి ఒక మంచి వెకేషన్, వీకెండ్ టైం మంచిగా వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ బోట్ జర్నీ. లెట్స్ ఎక్స్పీరియన్స్ ది వ్యూ ఆఫ్ నాగార్జున సాగర్. నాగార్జున కొండకు వెళ్తాం మనం. లెట్స్ సీ. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది వే అయితే వచ్చేసాం. స్నాక్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారు, అండ్ డ్రింక్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ తో డెఫినెట్లీ రికమెండెడ్. మనం ఇంకా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ వరకు వచ్చాం. 15 కిలోమీటర్స్ వెళ్తాం యాక్చువల్ గా. ఇక్కడ చూస్తే మనం ఇదొక ఐలాండ్, అక్కడ వెనక ఒక ఐలాండ్, ఇక్కడ పక్కనే ఒక ఐలాండ్, ఇలా ఐలాండ్స్ వరకు ఉన్నాయి. మనం అక్కడ వెళ్తాం, ఆ ఐలాండ్ వరకు వెళ్తాం. సో సచ్ ఏ గ్రేట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ 15 kilometers ఆఫ్ స్లో మోషన్ రైనీ జర్నీ మనం రీచ్ అయిపోయాం నాగార్జున కొండకి. ఇదే మన డెస్టినేషన్. ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఒక 1 hour ఉండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. లెట్స్ గో ఇన్. ఇది ఐలాండ్ ఓవర్ వ్యూ. మంచిగా ఇక్కడ టూరిజం స్పాట్ చేసేసారు. నాగార్జున కొండ అంటారు దీన్ని, నాగార్జున సాగర్. మనం లాస్ట్ సారి వెళ్ళిన ఐలాండ్ కూడా ఇటువైపే, అది కూడా నాకు తెలిసి అక్కడ ఉన్నట్టుంది లాస్ట్ టైం వెళ్ళిన ఐలాండ్. సో చూద్దాం. లెట్స్ గో ఇన్. ఫైనల్లీ we have reached our destination. బోట్ దిగి కొండ పైకి వెళ్తే మనకు మ్యూజియం ఉంది. సో ఇది ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చేయొచ్చు. యా, దిస్ ఇస్ వన్ వ్యూ పాయింట్ ఆఫ్ ఐలాండ్. లెట్స్ గో లిటిల్ అప్. ఫైనల్ గా కొండ పైకి వచ్చేసాం. ఇక్కడ చూస్తే మంచి సమ్ నేచర్ వాక్. ఫ్యామిలీస్ తో పాటు వస్తే మనకు కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లోపలికి వెళ్దాం, ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. It's raining on top of mountain island of Nagarjuna. Then this is the museum at the same top, and this is the entry, this is the exit. And then again మనం బోట్ కి చేరుకోవాలి. ఒక ఫ్యామిలీకి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. వచ్చి కొంచెం స్నాక్స్ అండ్ బిర్యానీస్ ఎనీథింగ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి 1 hour టైం ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు బోట్ కి వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ మన వచ్చిన ప్లేస్ కే వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ టాప్ వ్యూ ఆఫ్ నాగార్జున మౌంటైన్, ది ఐలాండ్ ఆఫ్ నాగార్జున. మ్యూజియం కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి కిందకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. శిల్పాలని తాకరాదు. బస్ట్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు. యా, ఆనాటి శిల్పాలు. ఇవి టచ్ చేయకూడదంట, అప్పటి స్టోన్స్ కలెక్ట్ చేసి పెట్టారు మ్యూజియం లో. సో దిస్ ఈస్ ద ఓవరాల్, అంటే అన్ని శిల్పాలు ఉన్నాయి. ఓవరాల్ వ్యూ ఆఫ్ నాగార్జున మ్యూజియం. నైస్. దిస్ ఈస్ ద ఎర్లీ స్టోన్ ఏజ్ సైట్. ఇక్కడ చూస్తే వీళ్ళు అందరూ మన ఇప్పుడు వచ్చిన బ్యాచ్. వీడే ఇది మనోడే. నైస్. వాళ్ళు అప్పుడు యూస్ చేసిన arrows and ఇది మా తాత ఇది గ్రేట్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇది కుక్కలు వచ్చినప్పుడు కొట్టడానికి మీ తాత వాళ్ళు యూస్ చేసినవి. ఓకే, నైస్. నీలాగే నర్ సేమ్ చూడు.
ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కత్తులకి షార్ప్ ఎడ్జ్ స్టోన్స్ అన్ని యూజ్ చేసేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఇలా గ్రేట్. అక్కడి నుంచి మనకు ఐడియాస్ 1 by 1 వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఐడియాస్ ఉన్నాయా బ్రో? తినే ఐడియాస్ ఉన్నాయి కానీ ఈ చేసే ఐడియాస్ అంటే లేమంట. నైస్. అన్నీ ఓల్డ్ వైట్ చూడండి. నైస్ నైస్ నైస్. అంతా నిండిపోయి ఉంది. దిస్ ఇస్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ ఇన్సైడ్ నాగార్జున మ్యూజియం. అంత ఐడియా లేదండి బ్రో వాళ్ళకి. సో ఇది నాగా కింగ్. ఇతని పేరే ఇప్పుడు మన నాగార్జున సాగర్, నాగార్జున కొండ అని చెప్తున్నాం. ఇతనే ఆ రాజు. ఇంకా ఇక్కడ లోపల కూడా ఒక వ్యూ ఉంది. ఎంటైర్ కంప్లీట్ మ్యాపే ఉంది ఇక్కడ. మన ఇప్పుడు అంతే ఎంట్రీలో ఉంటే బాగుంటుంది మొత్తం ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ ఓవరాల్ వ్యూ ఆఫ్ నాగార్జున ఏరియా. నైస్. ఈ ఫ్యాన్ అయితే చూడడానికి వాటర్ నింపేసి ఇందులో నుంచి వస్తున్నాయి. గ్రేట్. ఇప్పటి లిటరేచర్ శాతవాహనాస్ లిటరేచర్ ఉంటారు. నైస్. ఎన్నో ప్రాచీన కాలపు విగ్రహాలు, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అండ్ చెక్కిన శిల్పాలు అన్నీ ఉన్నాయి. సచ్ ఎ గ్రేట్ ఏన్షియంట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద ఎగ్జిట్ వే. ఇక్కడ ఏమైనా ఫొటోస్ ఏమైనా, ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ లంచ్ చేసేసి ఇంకా ఏమైనా ఎంజాయ్ చేస్తూ బోట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. లెట్స్ గో. ఇక్కడ చూస్తే ఇది బాతింగ్ హట్ అంట. 1 వ్యూ ఆఫ్ నాగార్జున కొండ. మనం ఇక్కడి నుంచి వచ్చాం. ఇలా వెళ్ళి ఇక్కడ దిగి లోపల ఎంజాయ్ చేసి మళ్ళీ ఇటే వెళ్ళిపోతాం టు డైరెక్ట్ నాగార్జున సాగర్. సో దిస్ ఈస్ 1 బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ఇంకా మనం డైరెక్ట్ గా బోట్ దగ్గరికి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఎండ్ ఆఫ్ నాగార్జున కొండ. నైస్ వ్యూ. ఇదే టాప్ వ్యూ ఆఫ్ ది మౌంటైన్. బ్యాక్ టు పెవిలియన్. ఇంకా ఇక్కడ ఇంకా టూరిస్ట్ బోట్స్ ఉన్నాయి. సో దట్స్ ద వ్యూ. మనం కిందకి వచ్చేసాం నాగార్జున ఐలాండ్ లో. ఇక్కడ చూస్తే మనం వచ్చింది ఈ బోట్ లో అయితే వెళ్ళేది అందులో ఏదో మ్యూజిక్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయంట. అది వస్తే ఇంకా దాంట్లో ఫైనల్ గా స్టార్ట్ అయిపోయాం. వర్షం పడుతూ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ మ్యూజిక్ ఉంది, డయాస్ కూడా ఉంది. ఎవరైనా పార్టీస్ అవి చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. దట్స్ 1 థింగ్. రైడ్ స్టార్ట్ అయిపోయింది. Let's go. That's end of this beautiful boat journey to in the island. Yeah, from island to again back to island. Yeah, that's it. Music and then view. అది తెలంగాణ, ఇది ఆంధ్ర. మధ్యలో మనం యా ఇక్కడ చూస్తే ఇంత వర్షంలో ఇంత హెవీ సముద్రం లాంటి సాగర్ లో వీళ్ళు చూడండి వల ఎలా వేస్తున్నారు. హార్డ్ వర్కింగ్. నైస్. మనం ఆల్మోస్ట్ సాగర్ గేట్స్ పక్కనే ఉన్నాం. ఫైనల్లీ రీచ్డ్ ది డెస్టినేషన్. ఆకలికి మాడిపోతున్న ఫేసులు. ఫైనల్ గా ట్రిప్ మనకు సక్సెస్ఫుల్ అయిపోయింది. కమాన్. It's raining outside and very bhaji and of course chai.
వచ్చిన ఫిష్ ఫ్రై. ఇది అసలైన పీస్. బ్యూటిఫుల్ వెదర్ అండ్ బ్యూటిఫుల్ ఫిష్. హౌస్ ద టేస్ట్? ఒక్కొక్కళ్ళు ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు. మీల్ ఎంజాయ్ చేస్తా. అది సూపర్. ఇది కదా మనకు కావాల్సిన అసలు మజా. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా ఆన్ ది వే. అండ్ ద థమ్స్ అప్ అండ్ ద ఫ్రై. ఫైనల్ గా వేడి కర్రీ బాగా ఉడికి ఎక్సైట్మెంట్ గా ఉన్నారు బాబులందరూ. రైస్ వస్తే తినేయాలి. అంటే టేస్ట్ బాగుంది. వేడి అన్నం. ఇప్పుడు నాకు ఒక యాస కొట్టుకొని వస్తుందండి. అయ్య బాబా ఇక్కడ వర్షం పడుతుందండి, ఇక్కడ వేడి అన్నం వస్తుంది, దాంట్లో కర్రీ వేసుకొని కొడుతుండే ఉంటదండి. మామూలుగా ఉందండి, చాలా బాగుంటుందండి. ఈ ఆనందంలో ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లేదండి. సూపరండి. ఇక్కడ ఇంకా దారిలో మనకి ఫిష్ కంపెనీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండ్ రొయ్యలు అన్ని దొరుకుతాయి. వెళ్ళి చూద్దాం ఈ మార్కెట్ ఎలా ఉంటుందో. ఇది హైదరాబాద్ కి సాగర్ వెళ్ళే దారి మధ్యలోనే ఉంది. కూడా ఎక్స్పీరియన్స్ వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గర వెళ్ళి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనం ఇవన్నీ మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు. చాలా డిఫరెంట్ చేపలు ఉన్నాయి అండ్ రొయ్యలు కూడా. దట్స్ ఇట్. ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ట్రిప్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.